యాజమానులపై బరోడా బ్యాంక్ అధికారులు దౌర్జన్యం చేయడం దారుణమని కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల జోలికొస్తే బ్యాంకులను ముట్టడించి తీన్మార్ పెట్టడం ఖాయమని హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ టిడ్కో గృహాల లబ్ధిదారులు చెల్లించాల్సిన సొమ్ము అర్బన్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 4,046 కోట్లు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏబీ కేటగిరీ గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి రుణం తీసుకున్నారన్నారు. అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా అప్పటి మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 1109 లబ్ధిదారులకు పట్టాలిచ్చారన్నారు. లబ్ధిదారులను భయపెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం వెంకటేశ్వర నగర్ బరోడా బ్యాంక్ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యేసు, డాక్టర్ రాజశేఖర్, పర్రె సుబ్రహ్మణ్యం, యాళ్ల వీరభద్రరావు, తాడి సూరిబాబు, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ టిడ్కో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అతను ఈ లోన్ అంతా కూడా ప్రభుత్వం తీసుకున్న లోన్ కాబట్టి లబ్ధిదారులకి ఇది సంబంధం లేదు, మేమే కడదామని అతను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతని పేరు కూడా టిడ్కో హౌసింగ్ ఎండి అరుణ్ బాబు అట. ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అటువంటి స్టేజ్లో ఈ బ్యాంకు వాళ్ళు వెళ్ళి బెదిరించి మీరు కట్టకపోతే ఇల్లు తాళం వేస్తామని జప్తు చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్? అయ్యా, బరోడా బ్యాంక్ వారు మీకు ఇదే సీరియస్ వార్నింగ్. మీరు పిచ్చి పిచ్చిగా నలుగురు లాయర్లు వేసేసుకుని నల్లకొట్టు వేసుకున్నాడు. లాయరో తెలియదు, ఎవడో తెలియదు. ఆడ తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి తాళం వేసేస్తాం, ఆడింటికి తాళం వేసేస్తాం అంటే ఊరుకోవడానికి ఎవడు లేడు. మీరు పిచ్చి పిచ్చి వేసాలు ఎలాంటి వేసాలు ఎత్తే రాజమండ్రిలో బరోడా బ్యాంక్ బ్రాంచ్ ఏది కూడా రన్ అవుదాం. మేము వీళ్ళందరూ తీసుకుని సోమవారం కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఇల్లులన్నీ అలాట్మెంట్ టిడ్కో అందరిని తీసుకుని కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. కలెక్టర్ గారు దీనికి ఏ సమాధానం చెప్తారో ఆవిడ చెప్తుంది. ఆవిడ చెప్పిన సమాధానాన్ని బట్టి వీళ్ళందరినీ తీసుకుని ఏదైతే బరోడా బ్రాంచ్ మెయిన్ ఫస్ట్ వచ్చింది ఎవరు ఏదండి ఏకేసీ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర నగర్లో బరోడా బ్రాంచ్ వచ్చారు. ఆ బ్రాంచ్ దగ్గరకు వచ్చి అది నువ్వు పెడతావు ఏంటది డప్పులు ఏంటది తీన్మార్ కార్యక్రమం చేసేస్తాం. వాళ్ళు ఎవరిని లోపలికి వెళ్ళకుండా ఎక్కడ ఏదైతే బరోడా బ్యాంక్ వాళ్ళు వచ్చి తాళం వేసి నోటీసులు పెట్టించి జప్తు చేస్తారన్నారో ఆ జప్తు కార్యక్రమం ఎలా ఉంటుందో ఈ తీన్మార్ పెట్టేసి ఆ బరోడా బ్యాంక్ స్టాఫ్ అందరికీ చూపెడతాం. లోపలికి వెళ్ళకుండా వాళ్ళు కూడా తీన్మార్లో పాల్గొంటారు. కాబట్టి ఇది ఆల్రెడీ గవర్నమెంట్ కట్టాలి. నేను చెప్పా ఆ రోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, కానీ తర్వాత వాళ్ళు నిర్మించారు, వాళ్ళ పేరు పెట్టుకున్నారు, మేమే మాట్లాడలేదు కదా. తర్వాత ఇంకో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, మేము ఏం మాట్లాడలేదు కదా. కానీ ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చామంటే పేదవారైనటువంటి ఆ లబ్ధిదారులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఏంటి అసలు మీకు ఏం జరుగుతుంది ఏంటి? బ్యాంక్ వారు ఏ రకంగా ఇచ్చారు, వారు ఏ రకంగా కూడా ప్రొసీడింగ్స్ ఎక్కడా కూడా లాఫుల్గా లేవు. ఏదైనా సరే చట్టబద్ధంగా ముందు మీరు నోటీస్ ఇవ్వాలి, తర్వాత ఎందుకు కట్టట్లేదు అడగాలి. ఏమండి డైరెక్ట్గా ఇవన్నీ వాళ్ళకేమీ తెలియవు. ఇక్కడ నేను చదివినప్పుడు కూడా నాకే ఆశ్చర్యం వేసిందనమాట. చూశారు కదా మీరు ఇక్కడ ఏమండి కోర్టు ప్రొసీడింగ్స్ అంటే కనీసం ఒక స్టాంపు, ఒక రౌండ్ స్టాంపు ఇలాంటివి ఉండాలి కదా. ఏం జరిగిందో కూడా డీటెయిల్స్ లేవు, ఇందులో కోర్టు కమిషన్ పేరే లేదు. అరే ఈ సందర్భంగా మేమందరం కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించండి, అక్కడ జరుగుతుందో తెలుసుకోండి, బ్యాంకర్స్తో మాట్లాడండి, జరగబోయే ఇబ్బందిని తొలగించి లబ్ధిదారులకు మేలు చేకూర్చాలని ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ